నమస్తే అండి. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఇప్పుడు కూడా జూలై 28న ఈ వరల్డ్ హెపటైటిస్ డే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా ఈ హెపటైటిస్ గురించి కాస్త అవగాహన ఇస్తూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నామండి. సో ఈ హెపటైటిస్ అనేది వైరల్ హెపటైటిస్. సో ఒక వైరస్ వలన ఈ లివర్కి సంబంధించి ఇన్ఫెక్షన్ వస్తుంది హెపటైటిస్. ఈ హెపటైటిస్ వైరల్ రకాలు చాలా ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఫైవ్ టైప్స్ ABCDE ఈ 5 రకాల వైరస్లు హెపటైటిస్ని కలుగజేస్తాయి. సో వీటిల్లో హెపటైటిస్ A అండ్ E ఈ రెండు కూడా ఫుడ్ ద్వారా కానీ కలుషితమైన వాటర్ ద్వారా కానీ మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఏంటంటే ఆకలిగా లేకపోవటము, వామిటింగ్ సెన్సేషన్ అనిపించటము, కొంచెం ఫీవర్ రావటము, బాడీ పెయిన్స్, జనరల్ వీక్నెస్ ఉంటూ వాటితో పాటు జాండిస్ కూడా ఉంటుంది. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది రోజులు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ పూర్తిగా నార్మల్ అవుతారు. కానీ హెపటైటిస్ B కానీ హెపటైటిస్ C కానీ ఆ రెండు ప్రమాదకరమైన వైరస్లు. ఈ వైరస్లు సోకిన వాళ్ళకి లక్షణాలు మైల్డ్ నుండి సివియర్ లక్షణాలు ఉంటాయి. వాటిల్లో మెయిన్ జాండిస్, కొంతమందికి వచ్చిందా లేదా అన్నంత తెలియలేనంత మైల్డ్గా వచ్చి తగ్గిపోతుంది. కొంతమందికి అయితే చాలా సివియర్గా ప్రాణాంతకంగా కూడా జాండిస్ రావచ్చు. హాస్పిటలైజ్ చేసినా కూడా కొన్నిసార్లు ప్రాణాంతకంగా ఉంటుంది, అంత సివియర్గా కూడా రావచ్చు. సో ఒకవేళ వచ్చిన తర్వాత జాండిస్ ట్రీట్మెంట్ అవుతున్న ఆ బాడీ నుండి వైరస్ కంటిన్యూస్గా బాడీలో వైరస్ అలా ఆ లివర్లో ఉండి అది లివర్ని క్రానిక్గా లివర్ డిసీజ్గా మారి అది లివర్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల లివర్లో ఏవైతే బాడీకి సంబంధించిన ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దెబ్బతిని పేషెంట్ క్రానిక్ తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి. సో ఈ క్రానిక్ లివర్ డిసీజ్ అనేది సంవత్సరాల తరబడి ఇది పేషెంట్ దాంతో చాలా ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు ఏంటుంటాయంటే కడుపు పొంగటం, కడుపులో నీరు చేరటం, తర్వాత బల్లా పెరగటం అంటే స్ప్లీనోమెగలీ అని చెప్పేసేసి, తర్వాత బ్లడ్ వామిటింగ్స్ ఒక్కొక్కసారి అంటే సివియర్ బ్లడ్ వామిటింగ్స్ వచ్చినప్పుడు ఆ వామిటింగ్స్ అప్పుడే పేషెంట్ కొలాప్స్ అయిపోయేంత తీవ్రంగా రావచ్చు. అండ్ వాటితో పాటు మోషన్ ద్వారా కూడా బ్లడ్ పోవచ్చు. ఈ లక్షణాలతో పాటు జాండిస్, ఎప్పటికప్పుడు ఫ్లేర్స్, సివియర్గా ఎక్యూట్ లివర్ డ్యామేజ్ క్రానిక్గా ఉంటూ దానిపైన ఎక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ రావచ్చు. ఇవి ఇన్ కేస్ అది ప్రాపర్గా ట్రీట్మెంట్ లేకపోయినా సివియర్గా ఉన్నా కూడా జాండిస్ లివర్గా ఈ క్రానిక్ లివర్ డిసీజ్ సివియర్గా ఉన్నప్పుడు ఈ ఏవైతే మలినాలు మన లివర్ ద్వారా క్లియర్ అవుతాయో అవి ప్రాపర్గా క్లియర్ అవ్వక అది బ్లడ్లో అక్యుములేట్ అయ్యి దాని వలన హెపటిక్ ఎన్కెఫలోపతి అంటే బ్రెయిన్కి కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో ఒక్కసారి హెపటిక్ ఎన్కెఫలోపతి వచ్చింది అంటే అది పేషెంట్కి లైఫ్ స్పాన్ తగ్గింది అని అర్థం. సో సివియర్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఈ సిర్రోసిస్, క్రానిక్ లివర్ డిసీజ్, బ్లడ్ వామిటింగ్స్, హెపటిక్ ఎన్కెఫలోపతి ఈ విధమైన కాంప్లికేషన్స్ రావచ్చు. అవి కూడా ట్రీట్మెంట్ తీసుకుని మేనేజ్ చేసుకున్నా కూడా ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి హెపటైటిస్ B ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి ఏంటంటే హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మామూలు ఈ ఇన్ఫెక్షన్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి చాలా ఎక్కువ. సో ఈ ఒక్కసారి వచ్చిన తర్వాత బాడీ నుండి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ వైరస్ అనేది క్లియర్ అవ్వదు. సో ఆ వైరస్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కన్నా ఆల్వేస్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా మంచిది. మనకి మన గవర్నమెంట్ తరఫున పుట్టిన ప్రతి పిల్లలకి కూడా ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పుట్టిన వెంటనే పిల్లలకి 3 డోసులు స్కెడ్యూల్ ప్రకారంగా ఈ హెపటైటిస్ B అనేది సోకకుండా వ్యాక్సిన్ అయితే వేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ పిల్లలందరూ కూడా ఈ
పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయటం వలన ఆ వ్యాక్సిన్ యొక్క ప్రొటెక్షన్ ఉండి ఈ వైరల్ హెపటైటిస్ ఏదైతే ప్రమాదకరమైన వైరస్ హెపటైటిస్ బి ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకి ఈ వ్యాక్సిన్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి హెపటైటిస్ సి, ఈ హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బి లానే ప్రమాదకరమైనది. ఈ రెండు కూడా ఈ హెపటైటిస్ ఏ ఏదైతే ఫుడ్ ద్వారా వ్యాపిస్తుంది, కానీ ఈ హెపటైటిస్ బి కానీ సి కానీ బ్లడ్ ప్రొడక్ట్స్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళ యొక్క బ్లడ్ని టెస్ట్ చేయకుండా మనకి ఏ ఎమర్జెన్సీ టైంలోనో సర్జరీ టైంలోనో వీళ్ళకి బి పాజిటివ్ కానీ సి పాజిటివ్ కానీ ఉన్న వాళ్ళ యొక్క బ్లడ్ ఎక్కించినప్పుడు వీళ్ళకి రావచ్చు. లేదా వాళ్ళ యొక్క సెక్రిషన్స్ ఈ హెపటైటిస్ బి సి ఉన్న వాళ్ళతో ఎవరైతే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ ఉంటారో క్లోజ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. సో ఈ సలైవా కానీ వెజైనల్ సెక్రేషన్స్ కానీ వీటిల్లో మనకి ఈ వైరస్ వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మెయిన్ మరొకటి ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్, జనరల్ పాపులేషన్ కన్నా ఈ పేషెంట్స్ని డీల్ చేసే హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళకి కూడా వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోకుండా ప్రొటెక్షన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళ నుండి ఏ ఇంజెక్షన్స్ ప్రిక్స్ కానీ నీడిల్ ప్రిక్స్ కానీ అలాంటివి ఏమైనా అయితే వాళ్ళకి అది సోకే ప్రమాదం ఉంది. సో ఈ విధమైన మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తెలుసు కాబట్టి ఒక్కసారి హెపటైటిస్ బి కానీ సి కానీ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ యొక్క క్లోజ్ కాంటాక్ట్స్ని మనం అంటే భార్య పిల్లలు వీళ్ళని ఖచ్చితంగా. మరొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఈ హెపటైటిస్ బి కానీ సి కానీ పాజిటివ్ ఉందో వాళ్ళకి కలిగిన బిడ్డకి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. సో మనం వీళ్ళందరికీ కూడా డిసీజ్గా మేనిఫెస్ట్ అవ్వకుండా, ఆ పుట్టిన బేబీస్కి డిసీజ్ మేనిఫెస్ట్ అవ్వకుండా మనం ఏంటంటే గవర్నమెంట్ ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ వ్యాక్సిన్ కూడా వెంటనే డెలివరీ అయిన వెంటనే ఆ బేబీస్కి ఇవ్వడం జరుగుతోంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు. హెపటైటిస్ బి సి ఉన్నవాళ్ళు వాళ్ళకి పర్టికులర్గా ఈ లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, బాడీలో వాళ్ళ యొక్క వైరస్ లోడ్ ఎంత ఉంది, వాళ్ళ లివర్ ప్రజెంట్ ఎంత డ్యామేజ్ అయింది, లివర్ టెస్ట్లు ఇవన్నీ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మొదలు పెడతాము. ఆ ట్రీట్మెంట్ కూడా ప్రతి నెల కూడా వాళ్ళు వచ్చి మన గవర్నమెంట్ ఈ మెడిసిన్స్ బయట అయితే చాలా ఖరీదైనవి 30 నుండి 40 వేలు పైనే అవుతుంది నెలకి. సో ఏదైతే ఈ మందులు అవసరమో ఆ మందులు అవసరం ఎవరైతే ఎలిజిబుల్ ఈ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మన గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి పేషెంట్స్కి ఇవ్వడం ప్రతి నెల ఇస్తున్నాము. అండ్ వాళ్ళకి ఫాలోఅప్ కూడా ఎప్పుడు రావాలి, మళ్ళా ఏ టెస్టులు చేయించాలి, ఈ ఫాలోఅప్లో కూడా ఆ టెస్టులు చేయించి ఆ టెస్టులకి తదనంగా ఆ ఫర్దర్ ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు రావాలి, ఏ టెస్టులు చేయాలి, ఇవన్నీ కూడా మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేస్తున్నాము. దీన్ని ఏదైతే ప్రొవిజన్ ఉందో ఈ ప్రొవిజన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మన ఎయిమ్ ఏంటంటే 2030 కల్లా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్నది మన గవర్నమెంట్ యొక్క లక్ష్యము. సో దీన్ని మనందరం కూడా మన అందరికీ కూడా ఇది పూర్తిగా మంచి వైరస్ వల్ల జరిగే ప్రమాదాన్ని మనం అరికట్టడానికి ఇది ఏవైతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ మా ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ కానీ మేమందరం కూడా సర్వీస్ ఇచ్చే విధంగా అందరూ అందుబాటులో ఉన్న వాటిని ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో మీరందరూ వాడుకుని సద్వినియోగం చేసుకొని మన గోల్ 2030 కల్లా ఈ హెపటైటిస్ని మనం వ్యాప్తిని అరికట్టే విధంగా మనందరం కూడా కలిసి కృషి చేద్దాం. థ్యాంక్ యూ.